సరి చేసుకోవాలని ప్రభువా నీ బిడ్డలు నీ సన్నిధిలోనికి వచ్చారు నాయన. వింటూ ఉన్న ప్రతి మాట కూడా మా నోట మీరు పలికిస్తున్న మీ పరిశుద్ధమైన మాటలు ప్రభువా, నీ మాటలు జీవము కలిగినవి. నీ మాటలు ప్రతి జీవితమును మార్చగలిగినవి. నీ మాటలు ఎండిన ఎముకలకు సైతము అనగా బలహీనత స్థితిలో ఉన్న ప్రతి వారిని కూడా నూతనమైన బదులు చేత శక్తి చేత నింపగలిగినవి నీ మాటలు ప్రభువా. నీ మాటలు చుట్టె తేనె దారుల కన్నా మధురమైనవి నాయన. నీ మాటలు అతి విధమైన నీ మాటలు నీ దాసుని ద్వారా మీరు మాట్లాడుతూ ఉండగా ప్రభువా, ప్రతి మాట కూడా అది మంచి నేల మీద పడుతున్న విత్తనముగా వారి జీవితంలో నులంతుల ఆశీర్వాదములు నాయన నీ బిడ్డలకు తీసుకుని వచ్చి గొప్ప వాకుగా మీరు ఉంచమని ఆయన ప్రతి వారు కూడా ఇదిగో తండ్రి నీ నోటి మాటలను వారి హృదయ ధ్యానులను నీ దృష్టికి అంగీకారముగా వారికి దీవెనకరముగా మీరు ఉంచమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన చేయించున్నాము తండ్రి. మంచిది. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడిక అనగా ఈ 2025వ సంవత్సరంలో ఈ జనవరి మాసం అంతా కూడా దేవుడు ఆయన కృపలో మనలందరినీ కూడా కాచి కాపాడి సంరక్షించిన ఆ దేవాది దేవునికి దేవుని సన్నిధిలోనికి ఆయన నామమును గణపరచడానికి చేరి వచ్చిన చిన్నలకు, పెద్దలకు, స్త్రీలకు, పురుషులకు, ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ కూడా వందనములు, శుభాశీర్వాదములు నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మరి మీ అందరికీ కూడా ఒక ప్రశ్నతో ఈ యొక్క మరి ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడికను ప్రారంభించుకుందాం. నవంబరు మాసంలో మరి ఎంతమంది బిడ్డలు వచ్చారు? ఒకసారి మీ చేతుల పైకి ఆన్లైన్ ప్రేయర్కి ఎంతమంది వచ్చారు? మంచిగా అందరూ కూడా వచ్చారు. సరే, మీరు దించండి. ఇప్పుడు మీకు ఈ ప్రశ్న, పోయిన సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడికలో ఏ వాక్యము దేని గురించి మనం మాట్లాడుకున్నాము? ఏమైనా గుర్తుందా? యాకోబు గురించి మాట్లాడుకుందాం. ఓకే, మంచిది. ఒక అంశం నేను చెప్పాను, అది ఎవరైనా చెప్పగలరా? సరే, మంచిది. ఈ రాత్రి దేవుడు మనతో ఉంటే మన జీవితంలో ఏమవ్వాలి?
మారాలి అని చెప్పాడు. ఈ రాత్రి దేవుడు మనతో ఉంటే మన జీవితం మారిపోవాలంటే ఇప్పటి నుండి మన జీవితం అంతా కూడా మార్చుకుని మనమందరూ కూడా పరిశుద్ధంగా ఉండాలి, జీవించాలని మీకు తెలియజేస్తాను. అంటే మరి ఈ 2025 సంవత్సరంలో మొదటి నెలలో మనము తెలుసుకోబోతున్న వాక్య సందేశము ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే ప్రియమిత్రులారా, మనుషులను కాక దేవుడిని మనము ఆధారము చేసుకుంటాం. ఎవరిని ఆధారము చేసుకోకూడదంట? మనుషులను కాక దేవుడిని మనము ఆధారము గనక చేసుకుంటే మన జీవితాలు ఏమవుతాయి అనే విషయాన్ని మనము ఆలోచన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో ప్రేమికులారా ఎవరి మీద ఆధారపడుతుంటారంటే, ఎవరిని ఆధారం చేసుకుంటారంటే మనుషులను ఆధారం చేసుకోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. ప్రతి ఒక్క విషయంలో ఎవరి మీద డిపెండ్ అవుతామంటే మన ప్రక్క వారి మీద, మన కోటి వారి మీద మనమందరం కూడా ఆధారపడి ఉంటూ ఉంటాము ప్రియమిత్రులారా. అయితే ఈ రోజున మనము ఈ లోక సంబంధమైన వాటి మీద మనము మనుషుల మీద ఆధారపడి ఒకవేళ ఉండవచ్చేమో కానీ మన జీవితంలో దేవునిలో ఆశీర్వదింపబడాలంటే మనము ఎవరి మీద ఆధారం చేసుకోవాలంటే, ఎవరిని ఆధారం చేసుకుని మనమందరం కూడా జీవించాలి అంటే ప్రియమిత్రులారా చూడండి, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనమును మనము చదువుకుందాము ప్రియమిత్రులారా. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబరుచు దుష్టార్థములనే వినియోగించుటనే. ప్రియమిత్రులారా, ఈ మాటలు చాలా ఈ వచనములు చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా వినాలి. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి వ్రాస్తున్న మాటలు ఏమిటంటే, ప్రియమిత్రులారా, మీ విశ్వాసమును మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకోగా, అంటే దేనిని ఆధారం చేసుకోవద్దు అని అంటున్నాడంటే పౌలు గారు. ప్రియమిత్రులారా, దేనిని ఆధారం చేసుకోకుండా మీరు ఉండాలంటే మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోనక, అంటే మనుషుల జ్ఞానం మీద మీరు ఆధారపడవద్దు. ఎవరి మీద ఆధారపడవద్దు అంటే ఈ లోకంలో ఏ జ్ఞానం మీద ఆధారపడవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుందంటే, ప్రియమిత్రులారా, మీరు మనుషుల జ్ఞానం మీద ఆధారపడవద్దు. మనుషుల జ్ఞానం మీద ఆధారపడక మనము దేని మీద ఆధారపడాలంటే, ప్రియమిత్రులారా, దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలను. దేనిని మనము ఆధారం చేసుకోవాలంటే ప్రియమిత్రులారా, ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి వారు దేని మీద ఆధారం చేసుకుంటారంటే మనుషుల జ్ఞానం మీద ఆధారం చేసుకుంటారు.
చాలా మంది కూడా అనుకుంటారు కదా, నాకు జ్ఞానం ఉంది, నాకు తెలివి ఉంది, నాకు సమస్తం ఉంది, నాకు ఇంకా దేవునితో అవసరం లేదు అని అనుకుంటారు. దేవునితో నాకు సంబంధం లేదు అని అనుకుంటారు. కానీ దేవుని వాక్యము శ్రమిస్తుంది కదా ప్రియమైన, మీరు దేన్ని ఆధారం చేసుకోకూడదంటే మనుషుల జ్ఞానమును మనము ఆధారము చేసుకోనగా. మరి దేని మీద ఆధారపడాలి? దేవుని శక్తిని ఆధారము చేసుకొని. దేని మీద మనం ఆధారం చేసుకోవాలంట? దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. చాలా మంది కూడా వారి మీద వారు ఆధారపడుతుంటారు. చాలా కుటుంబాలు కూడా చూస్తున్నట్లయితే వారి మీద, వారి యొక్క సామర్థ్యం మీద, వారి మీద ఆధారపడుతూ ఉంటారు. కానీ దేవాతి దేవుడు అంటున్నాడు కదా, ప్రేమికుల అపోస్తలుడైన పౌలు గారి ద్వారా సెలవిస్తున్నాడు కదా, దేవుని శక్తి మీద మీరు ఆధారము చేసుకొని ఉండవలెను. ఎవరి శక్తి మీద ఆధారం చేసుకోవాలంట? దేవుని శక్తిని మనము ఆధారము చేసుకొని మనము ఉండాలంట. చాలా మంది జీవితంలో మనం చూస్తూ ఉంటాము ప్రియబిడ్డలారా, చాలా మంది కుటుంబాల్లో అనేకమైన సమస్యలు, అనేకమైన ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఎదురవుతున్నప్పుడు మనము ఎవరిని ఆధారం చేసుకోవాలంటే, ఎవరిని ఆధారము చేసుకుని లోకంలో మనము జీవించాలి అని మనము కనుక ఆలోచన చేస్తున్నట్లయితే ప్రియబిడ్డలారా, ఒక సందర్భం ఎదురైంది. మనుషులను ఆధారం చేసుకుంటే ఏమవుతుంది, దేవుని ఆధారం చేసుకుంటే ఏం జరుగుతుంది అని కనుక ఆలోచన చేస్తున్నట్లయితే మీ అందరికీ కూడా తెలుసు. పరిశుద్ధ గ్రంథములు కనుక చూసినట్లయితే ఆదికాండము 12వ అధ్యాయంలో, ఆదికాండము ప్రియబిడ్డలారా 12వ అధ్యాయము లేక 13వ అధ్యాయము 9వ వచనము కానీ 12వ అధ్యాయములో చూసినట్లయితే 1వ వచనములో కనుక చూసినట్లయితే ప్రియబిడ్డలారా, ఇక్కడ అబ్రహాము లోతు మధ్య ఒక సంభాషణ ఎదురైంది. అబ్రహాము లోతు మధ్య సంభాషణ ఎదురైన సమయంలో ఇప్పుడు లోతు అంటున్నాడు కదా, లోతుని అబ్రహాం అంటున్నాడు కదా, ఏమంటున్నాడంటే, ఇదిగో నీవు ఆధారం చేసుకో, నీకే నేను అవకాశం ఇస్తున్నా. ఏమి అవకాశం ఇస్తున్నానంటే, నీ యొక్క మరి గొర్రెల కాపరులు కానీ, నీ జనాంగము కానీ మనమందరం కూడా కలిసి ఉండడం అనేది అది అసంభవం. కాబట్టి ఇప్పుడు మనము వేరుపడవలసిన సమయం అనేది వచ్చింది. కాబట్టి నీకే సమయాన్ని ఇస్తున్నా, నీవే ఆధారం చేసుకో, ఏది కావాలో, ఎటువైపు వెళ్ళాలో నీవే నిర్ణయం చేసుకో అని అబ్రహాము మాట్లాడుతున్న సమయంలో ప్రియబిడ్డలారా, లోతు ఎవరిని ఆధారం చేసుకున్నాడంటే, అందుకనే మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోకూడదు అని దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే, అబ్రహాము దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు. అబ్రహాము దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని మీద ఆధారపడి అంటున్నాడు కదా, అయ్యా నీకే అవకాశం ఇస్తున్నాను కాబట్టి నీవే నిర్ణయం చేసుకోమన్నప్పుడు లోతు దేనిని చూశాడంటే, ప్రియబిడ్డలారా, దేనిని గమనిస్తున్నాడంటే ఈ లోక సంబంధమైన వాటిని గమనిస్తున్నాడు. ఈ లోక సంబంధమైన ప్రకృతిని, ఈ లోక సంబంధమైన వాతావరణము, ఈ లోక సంబంధమైన అంతఃచందాలను సమస్తమును కూడా చూసి ఏది రమ్యముగా ఉన్నదో, ఏది అందముగా ఉన్నదో దానిని ఎంచుకుంటున్నాడు. అంటే దానిని ఆధారం చేసుకుంటున్నాడు. అంటే తన మనసులో ఏముంది, ఇదిగో ఇదంతా కూడా పచ్చగా ఉంది, ఇదంతా కూడా సమృద్ధిగా ఉంది, ఇటువైపు వెళితే నా పశువులు లేదా నా గొర్రెలు, నా సంతానము సమస్తము కూడా ఆశీర్వదింపబడతాది, అభివృద్ధి చేయబడతాదని దేనిని ఆధారం చేసుకున్నాడంటే ప్రియబిడ్డలారా, ఈ లోక సంబంధమైన దానిని ఆధారం చేసుకున్నాడు. ఎవరు? లోతు. కానీ అబ్రహాం అయితే ఏమంటున్నాడంటే, నువ్వు ఎటువైపు వెళ్తావో అటువైపు కాకుండా నేను వేరే వైపు నేను వెళ్తాను. ఎందుకో తెలుసా? అబ్రహాం యొక్క ధైర్యం ఏంటంటే, అబ్రహాం యొక్క నమ్మకం ఏంటంటే,
నాకు ఎవరు తోడుగా ఉన్నారు? నాకు నా దేవుడు నన్ను పిలిచిన వాడు నాకు తోడుగా ఉన్నాడు. చూడండి, నన్ను పిలిచిన వాడు నాకు తోడుగా ఉన్నాడు. నాకు ఆధారము ఎవరు? నాకు ఆధారము ఎవరు అంటే నా దేవుడే నాకు ఆధారము. చూసారా, మనుషులను ఆధారం చేసుకోకుండా దేవుని ఆధారం ఎప్పుడైతే చేసుకున్నాడో ఆ యొక్క లోతు ఆ రమ్యమైన అందమైనదే దానినే కావాలి అని అనుకున్నాడు. కానీ ఆ పట్టణము దేనికి సాదృశ్యముగా ఉంది? నాశనమునకు సాదృశ్యముగా ఉన్నదే. బిడ్డలారా, దేనికి ఆ పట్టణము దేనికి సంబంధించినది అని ఆలోచన చేసినట్లయితే మరి కొద్ది దినాల్లో ఆ పట్టణము ఏమైపోతుంది? నశింప చేయబడుతున్న పట్టణం అది. సొదొమ గొమొర్రా పట్టణంలో చూడడానికి ఒకవేళ దాన్ని అది రమ్యముగా ఉండవచ్చు, చూడడానికి అది అందముగా ఉండవచ్చు, కానీ అది పాపముతో నిండిపోయిన పట్టణం అది. అది ఎలాంటి పట్టణం అంటే పాపముతో అది ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా నింపబడ్డారు. కాబట్టి నీ కన్నులు దేని వైపు చూస్తున్నాయి? నువ్వు ఎవరిని ఆధారం చేసుకుంటున్నావు? నువ్వు ఎవరిని ఆధారం చేసుకుని ఈ లోకంలో జీవిస్తున్నావు? మనుషులను ఆధారం చేసుకుంటున్నావా? మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకుంటున్నావా? మనుషుల సంబంధమైన వాటి మీద ఆధారం చేసుకుని ఈ లోకంలో మనుషులందరూ కూడా ఇప్పుడు గమనిస్తే దేనిని ఆధారం చేసుకుంటున్నారంటే దేని మీద వారు ఆధారపడుతున్నారంటే ప్రియమిత్రులారా, ఈ లోక సంబంధమైన వాటి మీదనే ఆధారం చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ కూడా చూసినట్లయితే మన దేవుని జ్ఞానము మనకి ఏం తెలియజేస్తుంది? దేవుని జ్ఞానం అనేది మన జీవితాలను ఏ విధముగా మారుస్తూ ఉన్నది? దేవుని శక్తి మీద మనము ఆధారపడాలి అనే ఆలోచన ఈ లోకంలో చాలా మంది కూడా ప్రక్కన పెట్టేశారు. మనుషులు దేనిని ప్రక్కన పెట్టేశారంటే దేవుని మీద ఆధారపడడం ప్రక్కన పెట్టేశారు. ఏమనుకుంటున్నారంటే నేను డబ్బులు సంపాదిస్తున్నాను, నేను మంచిగా నేను ఉన్నతమైన స్థితిలో ఉన్నాను, నాకు ఇంకా ఎవరు కూడా ఆధారం అవసరం లేదు, నాకు ఎవరితో కూడా పని అవసరం లేదు, దేవుడు నాకు అవసరం లేదు, నేను ఈ లోక సంబంధమైన వారిని నేను జీవిస్తాను అని అనుకుంటున్నారు. కానీ దేవుని మీద ఆధారపడితే దేవుడు ఏమి చేస్తాడు? మనలను నడిపించే వాటిగా ఉంటాడు. ప్రియమిత్రులారా, సమస్య ఎవరికి వచ్చింది? ఇప్పుడు లోతు కుటుంబానికి వచ్చింది సమస్య. ఎందుకనంటే లోతు ఎంచుకున్నది దేనికంటే ఆ యొక్క అందమైన దాని మీద మనస్సు ఉంచుకున్నాడు. ఆ ప్రకృతి ఇది చాలా పచ్చగా ఉన్నది, ఇటువైపు వెళితే మనకన్నీ కూడా సమృద్ధిగా దొరుకుతాయి అనే దాని మీద అతడు మనస్సును ఉంచుకున్నాడు. ఈ రోజున నీ మనసు కూడా దేవుని పైన కాకుండా లోక సంబంధమైన వాటిపైన ఉంటే నీ మనసు నీవు కూడా ఏమి తెచ్చుకుంటావంటే నీ జీవితంలో అనేకమైన కష్టాలను తెచ్చుకుంటావు, నీ జీవితంలో అనేకమైన సమస్యలను తెచ్చుకుంటావు. కానీ నీ జీవితంలో దేవుని మీద ఆధారపడి కనుక నువ్వు ఉంటే, దేవుని మీద కనుక ఆధారపడి నువ్వు జీవిస్తే సమస్యలు వచ్చినా కానీ ఆ సమస్యలో నుండి దేవుడు నేను ఏం చేస్తాడంట? విడిపించేవాడిగా దేవుడు నీకు ఉన్నాడు. నేను విడిపిస్తున్నాడు దేవుడు. ఎప్పుడంటే సమస్యలు ఎదురైనా కానీ దేవుడు మనలను ఏమి చేసేవాడిగా ఉన్నాడు? మనలను విడిపించేవాడిగా ఉన్నాడు దేవుడు. ప్రియమిత్రులారా, చూడండి, అందుకనే దేనిని మనము ఆధారం చేసుకోకూడదంట. ప్రియమిత్రులారా, చూడండి, ఒకసారి మనము ఆలోచన చేసినట్లయితే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు కనుక ఆలోచన చేసినట్లయితే ప్రియమిత్రులారా, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు. నీ సబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తనంతటి యందు
ఆయన అధికారములకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. దేనిని ఆధారం చేసుకోకూడదంట ప్రియులారా. అక్కడ 5వ వచనంలో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనగా, నీ సొంత బుద్ధిని నువ్వు ఆధారం చేసుకోకూడదు. నీ సొంత బుద్ధి మీద ఆధారపడి నువ్వు జీవించకూడదు. దేనిని నువ్వు ఆధారం చేసుకోకూడదంటే నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోనక నువ్వు ఎలా ఉండాలి అంటే ప్రియులారా, నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఎవరి యందు మనం నమ్మిక ఉంచాలంటే దేవుని యందు మనం నమ్మిక ఉంచాలి. దేనిని ఆధారం చేసుకోకూడదంటే నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకోకూడదు. మనుషులు దేనిని ఆధారం చేసుకుంటున్నారంటే సొంత బుద్ధిని, అనగా వారి స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఈ లోకంలో జీవిస్తున్నారు ప్రియులారా. కానీ నీ ప్రవర్తన అంతటి యందు ఎవరి మీద అధికారం ఉండాలంట? ఆయన అధికారములకు ఒప్పుకొనుము. నీ ప్రవర్తన, మన యొక్క ప్రవర్తన అంటే మన నడవడిక, మన జీవితము ప్రతిదీ కూడా ఎవరి యందు మనకు, అనగా ఎవరికి మనము, అనగా మన ప్రవర్తన అంతటి యందు అధికారము ఎవరికి ఉండాలంట? దేవునికి ఉండాలి మన ప్రవర్తన యందు అధికారం. అంతేకాని ప్రియులారా, మన స్వబుద్ధిని, మన సొంత నిర్ణయాలు, మన సొంత ఆలోచనలు, మన సొంత బుద్ధితో మనం ఉండడం కాదు. అది మన యొక్క ఆలోచనలు, మన ఉద్దేశాలు ఎవరి మీద ఉండాలంటే దేవుని యందు మనము నమ్మిక ఉంచినప్పుడు, దేవుని మీద మనము ఆధారపడి ఉంటే మరి ఏం జరుగుతారు? నేను దేవుని మీద ఆధారపడ్డాను, నా స్వబుద్ధి, నా ఆలోచన కూడా నేను దేవుని పైన ఉంచుకున్నానయ్యా. మరి నేను దేవుని మీద ఆధారపడినప్పుడు నాకు ఏమి కలుగుతుంది? నాకు ఎన్ని ఆశీర్వాదాలు కలుగుతాయి అని కనుక మనకు ఆలోచన చేసినట్లయితే ప్రియ దేవుని సంగమా, చూడండి, అదే ఆదికాండంలో 37వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనబడుతున్నారు. ఎవరంటే యోసేపు అనే వ్యక్తి కనబడుతున్నాడు. యోసేపు అనే వ్యక్తిని తన అన్నలు ఏం చేశారంటే 37వ అధ్యాయము 21వ వచనంలో తన అన్నలు యోసేపును అమ్మేశారు. యోసేపును ఇష్మాయేలులకు 20 తులముల ఇంటికి అమ్మేసినప్పుడు యోసేపు ఎవరి మీద ఆధారపడ్డాడంటే, అయ్యో నా అన్నలు ఇప్పటి వరకు కూడా నా అన్నల మీద నేను ఆధారపడ్డాను. నా అన్నలెంతో, నా తోడ పుట్టిన అన్నలు, నా తోడ పుట్టిన వాళ్ళు నాకెంతో తోడుగా ఉంటారేమో అని నేను అనుకున్నాను. కానీ తోడ పుట్టిన వారు ఏం చేశారు? తోడ పుట్టిన వారే అమ్మేశారు. అంటే ఆధారంగా ఉండవలసిన వారే, తమ్ముడును ఎంతో బాగా చూసుకోవలసిన వారు, ఒక మంచి ఉన్నతమైన స్థితిలో వారిని తమ్ముడిని చూసుకోవలసిన అన్నలే చివరికి ఏం చేశారంటే తమ్ముడును ఆధారంగా ఉండవలసిన వారు అమ్మేశారు తమ్ముడిని. కానీ ప్రేమికులారా, ఈ వ్యక్తి అనగా ఈ యోసేపు ఎవరి మీద ఆధారపడ్డాడు అంటే మనుషుల మీద ఆధారపడలేదు, మనుషులను ఆధారం చేసుకోలేదు. ఎవరిని ఆధారంగా చేసుకుని జీవించాడు అని కనుక చూసినట్లయితే దేవుని మీద ఆధారపడ్డాడు అతను. దేవుని మీద ఆధారపడి తన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకున్నాడు. ప్రేమికులారా, చూసినట్లయితే తన ప్రవర్తన అంతటి యందు ఎప్పుడైతే ఆయన అధికారములకు ఒప్పుకొని జీవించాడో ఏమైంది తన జీవితం అని చూసినప్పుడు ఒక సందర్భంలో చూస్తే 9వ అధ్యాయంలో, ఆదికాండము 39వ అధ్యాయంలో 1వ వచనంలో చూసినట్లయితే ప్రేమికులారా, ఫరో దగ్గర మరి రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరు యొక్క ఐగుప్తుడు అక్కడికి అతను తీసుకువచ్చి ఇష్మాయేలు వద్ద నుండి అతన్ని కొనెను. ఏం చెప్పాడంటే ఐగుప్తులో ఉన్న ఫరో దగ్గర ఉన్న మరి ఒక ఉద్యోగస్తుడు ఈ యొక్క యోసేపును కొన్నాడట.
కొనుక్కున్నప్పుడు అక్కడే ఉద్యోగము చేస్తూ ఉన్నాడు ప్రేమలాగా. అక్కడే తను పని చేసుకున్నాడు. పని చేసుకున్న సమయంలో ఏం చేయమంటాడు అంటే, ఆ 2వ వచనం చదివితే, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానులకు ఆ ఐగుప్తుని ఎంట ఉండెను. అక్కడ ఏం చేయబడ్డాడు? దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి, దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అతడు వర్ధిల్లుచు ఉండెను. చూడండి, ఈ లోకంలో మనకి సమస్యలు ఎదురవుతాయి. ఈ లోకంలో అనేకమైన మన కుటుంబంలో మన అన్నదమ్ముల మధ్య కానీ, అక్క చెల్లెల మధ్య కానీ, లేదంటే భార్య భర్తల మధ్య కానీ అనేకమైన సమస్యలు మనకి ఎదురవుతూ ఉంటాయి. మన కుటుంబంలో సమస్య ఎదురైనప్పుడు మనము ఎవరి మీద ఆధారపడాలంటే, ఎవరి దగ్గరికి రావాలంటే దేవుని దగ్గరికి మనము రావాలి. మన కుటుంబము దేవుని మీద మనము కనుక ఆధారపడి కనుక జీవిస్తే, దేవుని మీద ఆధారపడి కనుక ఉంటే మనకు ఎవరు తోడుగా ఉంటారు? దేవుడు మనకు తోడుగా ఉంటారు. యేసేపునకు ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు తోడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, మనకి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కానీ ఆ సమస్యలు ఎదురైనప్పుడు మనము ఎవరిని ఆధారం చేసుకుంటే మన సమస్య అనగా మన ప్రవర్తన యందు మనము దేవుని మీద ఆధారపడి కనుక జీవిస్తే దేవుడు మనకి తోడుగా ఉంటాడు, మనలను వర్ధిల్ల చేస్తాడు. కాబట్టి తన కుటుంబంలో తన అన్నను తోడుగా ఉండవలసిన వారు, తన కుటుంబము తోడుగా ఉండవలసింది. తన కుటుంబం ఎంతగానో ఆధారం చేసుకున్న ఆ వ్యక్తికి ఎవరు తోడుగా లేరంటే కుటుంబము తోడుగా లేదు, అన్నలు తోడుగా లేదు. కానీ ఎవరు తోడుగా ఉన్నారంటే ప్రేమికులారా, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి అతడు వర్ధిల్లుచు ఉండెను. కాబట్టి మనము కూడా దేవుని ఆధారం చేసుకుంటే, మనం కూడా దేవుని పైన ఆధారపడి కనుక జీవిస్తే మనకి ఏమవుతుందంట? దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడు మనకు తోడుగా ఉంటాడు కాబట్టి మనం దినదినము కూడా ఏం చేయబడతాము? వర్ధిల్లుతాము. ఎప్పుడు? దేవుణ్ణి మనము ఆధారము చేసుకున్నప్పుడు, దేవుని మీద మనము ఆధారపడి జీవించినప్పుడు, మనుషుల మీద కాక, మనుషులతో మనము ఆధారపడి ఉండకుండా, మనుషుల మీద ఆధారపడి మనము జీవించకుండా ఎప్పుడైతే మనము దేవుని పైన ఆధారపడి ఉంటామో, ఎప్పుడైతే మనము దేవుని ఆధారం చేసుకుని మనము జీవిస్తామో దేవుడు మనకేమవుతాడంట? తోడుగా ఉండే దేవుడు. ప్రియ బిడ్డలారా, కాబట్టి ఈ రోజు ఈ రాత్రి కాల సమయంలో నువ్వు మనుషుల మీద ఆధారపడుతున్నావేమో, నువ్వు మనుషులను ఆధారం చేసుకుంటున్నావేమో, ఇదిగో నువ్వు మనుషులపైనే నీవు నీ ఆలోచనలు, నీ తలంపులు నీవు మనుషులపైన ఉంచుకుంటున్నావేమో. కానీ నీకు ఆధారం ఎవరుగా ఉండాలంటే దేవుడు కనుక నీకు ఆధారముగా ఉంటే, దేవుడు నువ్వు ఆధారం చేసుకుంటే, దేవుడు నీ జీవితంలో అనేకమైన నీ పరిస్థితులను మార్చేవాడిగా ఉంటాడు. ప్రియమిత్రులారా, అదే వాక్యం అనగా 39వ అధ్యాయంలోనే చూసినట్లయితే, ఇక్కడ మనము గమనించినట్లయితే, ఆ యొక్క 9వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఆ యొక్క మరి అతని భార్య ఏమి చేస్తూ ఉందంటే, ప్రియమిత్రులారా, యోసేపును తన యొక్క అనేక విధాలుగా మరి పాడు చేయాలనుకుంటున్న పరిస్థితిలో, యోసేపు అలాంటి పరిస్థితుల్లో కూడా ఎవరి మీద ఆధారపడ్డాడు అంటే పాపము ముంచి ఉన్న పరిస్థితిలో, పాపము తనని నాశనము చేయాలి అనుకుంటున్న పరిస్థితుల్లో, ఆ సమయంలో కూడా నన్ను అతడు ఏమి చేస్తాడో, నన్ను అది ఏమి చేస్తాడో ఈ సమయంలో అని ఎంత మాత్రము కూడా ఆలోచన చేయలేదు. పాపము పొంచి ఉన్న సమయంలో కూడా ఎవరి పైన ఆధారపడ్డాడంటే దేవుని పైన ఆధారపడ్డాడు. అవును, నాకు ఏమి జరిగినా పర్వాలేదు, నేనేమైపోయినా పర్వాలేదు, కానీ పాపం అనేది నేను చెయ్యకూడదు అని అనుకున్నాడు.
బిడ్డలారా, పాపము అనేది ఎప్పుడైతే చేయకూడదు అని అనుకున్నాడో దేవుని ఆత్మ అనగా దేవుని శక్తి ఇంకా అతనికి ఏమైందంట, తోడుగా ఉన్నది. బిడ్డలారా, కాబట్టి మనకి కూడా పాపం అనేకమైన సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. పాపము పరిస్థితులు మన జీవితంలో అనేక విధాలుగా ఎదురవ్వడం అనేది మనం చూస్తూ ఉంటాం. కానీ యేసేపు వలె మనము కూడా ఏమి చేయాలంటే, మన యొక్క అక్కడ తన వస్త్రమును విడిచిపెట్టి అంటే ప్రేమికులారా, పాప సంబంధమైన దానిని విడిచిపెట్టేశాడు. పాపమును విడిచిపెట్టి అతడు నీతి పనులు ఏమి చేస్తున్నాడంటే పరుగులు పెడుతున్నాడు. నీకు కూడా నీ పాపపు వస్త్రాన్ని విడిచిపెట్టాలి. దేనిని విడిచిపెట్టాలి? నీ పాపం అనే వస్త్రమును విడిచిపెట్టి, నీ పాపం అనే వస్త్రమును విడిచిపెట్టి దేవుని దగ్గరకు అనగా నూతనమైన ఆ యొక్క రక్షణ వస్త్రముతో నువ్వు పరుగులు పెట్టాలి. ఏ వస్త్రమును నువ్వు విడిచిపెట్టాలి అంటే, నువ్వు దేవుని సన్నిధానంలో దేవుని దగ్గర మనము మన పాపము వస్త్రమును మనము విడిచిపెట్టాలి. అక్కడ యేసేపు అతడు ఆ సమయంలో తన వస్త్రమును విడిచిపెట్టడం అంటే ప్రియమిత్రులారా, తన జీవితానికి ఏమి అతడు ధరించుకున్నాడంటే రక్షణ వస్త్రము అనే దానిని ధరించుకున్నాడు. రక్షణ వస్త్రముగా అతడు కలిగి ఉన్నాడు. రక్షణ వస్త్రముతో అతడు పరుగు పెట్టాడు. కాబట్టి ఈ రోజున నీవు కూడా పాపమును విడిచిపెట్టు. పాపమును నీవు ఆధారం చేసుకోకు. పాపము ఎదురవుతాది. పాపము నేను నాశనం చేయాలనుకుంటాది. పాపము నేను కృంగదీయాలనుకుంటాది. పాపము నేను నాశనంలోనికి తెచ్చాలనుకుంటాది. కానీ నీవు దేనిని విడిచిపెట్టాలంటే నీ పాపపు వస్త్రమును నీవు విడిచిపెట్టాలి. అనగా నీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి రక్షణకరమైన జీవితాన్ని నీవు పొందుకుని ముందుకు వెళ్ళాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి అతను నువ్వు మనుషులను ఆధారము చేసుకున్నట దేవుని శక్తిని నీవు ఆధారం చేసుకో. అతను అనుకోవచ్చు, అయ్యో నా ఉద్యోగం బాగున్నది, ఇదిగో ఆమె యొక్క మాటలు వినకపోతే నా ఉద్యోగం బాగున్నది, లేకపోతే నా ప్రాణం పోతుంది, నా ప్రాణం వెళ్ళిపోవచ్చు, నా ఉద్యోగం వెళ్ళిపోవచ్చు, లేకపోతే నా పరిస్థితులు ఏమవుతాయో అని అనుకోవచ్చు. కానీ అతడు దేనికి తన జీవితాన్ని అప్పగించలేదంటే, దేనికి తన జీవితాన్ని అప్పగించకుండా దేవుని పైన ఆధారపడ్డాడు అంటే ప్రియమిత్రులారా, పాపములకు తాను తలవంచలేదు. పాపాన్ని తను ఆధారం చేసుకోలేదు. పాపమును ఆధారం చేసుకోక దేవుని ఆధారం చేసుకుని అతను పరుగులెట్టాడు. కాబట్టి ఆ యొక్క తన జీవితము ఏమైందంటే తన జీవితాన్ని తను రక్షించుకున్నట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి మనుషులను ఆధారము చేసుకోవద్దు. యేసేపు ఎవరి మీద ఆధారపడలేదు? మనుషుల మీద అతడు ఎంతవరకు కూడా ఆధారపడలేదు. అతని జీవితంలో మనుషుల మీద ఆధారపడలేదు. కాబట్టి దినదినము కూడా వర్ధిల్లాడు, దినదినము కూడా ఆశీర్వదింపబడ్డాడు. అతను ఎంతగానో దీవించబడ్డాడు. దానికి కారణం ఏమిటంటే దేవుడి మీదే ఆధారం చేసుకున్నాడు. ప్రియమిత్రులారా, రెండవదిగా మనము చూసినట్లయితే చూడండి, కీర్తనల గ్రంథము 4వ సంకీర్తన మొదటి వచనం కనుక మనము చూసినట్లయితే ప్రియమిత్రులారా, 4వ సంకీర్తన మొదటి వచనము చదువుకుందాం. నా నీతికి ఆధారము దేవా, నేను మొదలుపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో, ఇరుకులో నాకు విశాలతను కలుగు చేసిన వాడువు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. చూడండి, దావీదు భక్తుడు చేస్తున్న ప్రార్థన ఏంటంటే దేనికి ఆధారం అంట? దేనికి ఆధారము దేవా అంటున్నాడు? నా నీతికి ఆధారము దేవా. చూడండి, దేనికి ఆధారం అంటే
మొదటిగా మన స్వబుద్ధి మీద ఆధారం చేసుకోకూడదు. దేని మీద ఆధారపడకూడదు అంటే మన స్వబుద్ధి మీద ఆధారపడకుండా దేని మీద ఆధారపడాలంట? దేని మీద? నా నీతికి ఆధారమగు దేవా. అంటే నీతికి ఆధారమైన దేవుని మీద మనము ఆధారపడాలి. మీ బిడ్డలారా, దేని మీద ఆధారపడకూడదంటే మన స్వబుద్ధి మీద ఆధారపడకుండా దేని మీద మనము ఆధారపడాలి అంటే నీతికి ఆధారమగు దేవా. దేనికి ఆధారం అంట? నా నీతికి ఆధారమగు దేవా. దేవుడు దేనికి ఆధారమో తెలుసా బిడ్డలారా? మన నీతికి ఆధారమైన. కాబట్టి మన నీతికి ఆధారమైన దేవుణ్ణి ఏమంటున్నాడంటే, ఇక్కడ దావీదు గారు ఏమంటున్నాడంటే, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొదలుపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో. నాకు ఎవరు ఆధారం అంటున్నాడు? ఎవరిని ఆధారంగా చేసుకున్నాడు? దేవుడిని ఆధారంగా చేసుకున్నాడు. నా నీతికి ఆధారం నువ్వే. మన నీతికి కానీ మన జీవితానికి కానీ మనకి ఆధారం అంటూ ఉన్నవారు ఎవరుంటే దేవుడే మనకి ఆధారము. ఆయనే మనకు ఆధారం కాబట్టి మనము ఆయనను ఆధారం చేసుకోవాలి. ఈ లోకంలో ఎవరిని ఆధారం చేసుకోవాలి అంటే దేవుడిని కనుక మనము ఆధారం చేసుకుంటే దేవుడు మనకు ఏమవుతాడంట? ఆయనే మనలను ఆదరించువాడు. ఆయనే మనలను ఆదరించువాడు. అక్కడ ఏమంటున్నాడు? నేను మొదలుపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో. అయ్యా, నా నీతికి ఆధారమైన దేవా, ఈ లోకంలో నేను ఎవరిని కూడా ఆధారం చేసుకుంటలేదు నాయన. ఎవరిని కూడా నేను ఆధారం చేసుకుని జీవించడం లేదు ప్రభువా. కాబట్టి నేను మొదలుపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో. ఇరుకులో నాకు విశాలతను కలుగు చేసిన వాడు నీవే. ఎవరంట? మనకి ఇరుకులో విశాలతను కలుగు చేసేవారు ఎవరంట? ఎవరు? ఆయనే. జాగ్రత్త. నీకు ఇరుకులు ఎదురవుతాయి, నీకు ఇబ్బందులు ఎదురవుతాయి, నీకు సమస్యలు ఎదురవుతాయి. కానీ నీ జీవితంలో అనేకమైన ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు ఎదురవుతున్నప్పుడు నువ్వు కృంగిపోకుండా నువ్వు ఎవరిని ఆధారం చేసుకోవాలంటే, ఎవరిని ఆధారం చేసుకుని నువ్వు జీవించాలి అంటే దేవుడినే నువ్వు ఆధారం చేసుకోవాలి. ఆయనని కనుక నువ్వు ఆధారం చేసుకుంటే, ఆయనను కనుక నువ్వు ఆధారం చేసుకుని జీవిస్తే ఆయన నీకు ఏం కలుగు చేస్తాడంట? ఇరుకులో విశాలతను కలుగు చేయువాడు ఆయనే. బిడ్డలారా, అవును, నిన్ను అనేకమైన సమస్యలు చుట్టుముట్టి వేసినవి, అనేకమైన ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టి వేశాయి. కానీ ఇరుకులో విశాలతను ఇచ్చేవాడు ఎవరంటే నా దేవుడే అని ఆధారం చేసుకున్నాడు. ఎవరు? దావీదు. ఎలా ఆధారం చేసుకున్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, అప్పుడు దావీదు చిన్నప్పటి నుండి కూడా ఎవరి మీద ఆధారపడిన వ్యక్తి అంటే దేవుని మీద ఆధారపడిన వ్యక్తి. అనేకమైన సందర్భాల్లో అతడు పశువులను కాస్తున్నప్పుడు, సింహాలను కానివ్వండి, అనేకమైన తోడేలు కానివ్వండి, అనేకమైన సమస్యలు ఎదురైన సమయంలో ప్రియమిటులారా, అతడు మనకి కనుక సింహము ఏదైనా ఎదురైతే మనమేం చేస్తాము? పారిపోతాం. ఎందుకంటే సహజంగా, ఎందుకంటే అది బలమైనది కాబట్టి. కానీ దావీదు ఎలా ఉన్నాడంటే చిన్న ప్రాయం నుండి కూడా దేవుని మీద ఆధారపడి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వ్యక్తి కాబట్టి, ఆయనను ఆధారంగా చేసుకున్న వ్యక్తి కాబట్టి ఇప్పుడు దావీదుకు ఒక సమస్య ఎదురైంది. ఇరుకులో విశాలతను దేవుడు ఏ విధంగా ఇచ్చాడంటే గొల్యాతు అనే ఒక పెద్ద సమస్య ఎదురైంది. గొల్యాతు అనే వ్యక్తి అనగా తన జీవితంలో ఎదురైన సమస్య ఇది. మొదటిగా మనం చూసినట్లయితే యేసునకు తన కుటుంబంలో సమస్య ఎదురైంది. కానీ ఇక్కడ తన జీవితంలో ఒక సమస్య ఎదురైంది.
దావీదుకి ఏంటంటే ఇప్పుడు తన రాజ్యంలకు సంబంధమైన సమస్య ఇది. అయితే దేవునికి అపవాదికి మధ్య పోరాటం జరుగుతున్న సమస్య ఇది. దావీదు ఎవరి మీద ఆధారపడ్డాడంటే, విన్నారా, దావీదు ఎవరి మీద ఆధారం చేసుకున్నాడంటే దేవుని మీద ఆధారపడ్డాడు. కానీ ఫిలిష్తీయులందరూ కూడా ఎవరి మీద ఆధారపడ్డారు? ఎవరి మీద? గొల్యాతు మీద, అనగా మనుషుల మీద ఆధారపడ్డాడు. మనుషుల మీద ఆధారపడి ఇప్పుడు గొల్యాతు ఏం చేస్తున్నాడంటే సవాలు విసురుతున్నాడు. నాకు బలం ఉంది, నాకు ఏముంది, నాకు బలం ఉంది, నాకు మంచి ఆభరణాలు ఉన్నాయి, నేను కావలసిన ఎక్కువగా నేను దృఢమైన వాడిగా ఉన్నాను, నేను బలవంతుణ్ణి, నేను శక్తివంతుణ్ణి అని ఏమి విసురుతున్నాడు? సవాలు విసురుతున్నాడు. కానీ అంతకంటే బలమైన వాడు నా వెనక, అనగా నాతో ఉన్నాడు అనే విశ్వాసం ఎవరిలో ఉంది? దావీదులో ఉన్నది. ప్రేమిటులారా, మనుషుల మీద ఆధారపడ్డారు ఈ ఫిలిష్తీయులందరూ కూడా. వారందరూ కూడా అక్కడున్న జన సమూహం అంతా కూడా, అక్కడున్న పరిస్థితులందరూ కూడా ఎవరి మీద ఆధారపడ్డారంటే ఈ గొల్యాతు మీద ఆధారపడ్డారు. గొల్యాతు మీద ఆధారపడి ఏమైనా సరే ఇతను యుద్ధం చేసి వారిని జయించి ఈ రాజ్యాన్ని మనకు తీసుకుని వస్తాడని నమ్మకంతో వారు మనుషుల మీద ఆధారపడ్డారు. కానీ దావీదైతే ప్రేమిటులారా ఎవరిని ఆధారంగా చేసుకున్నాడంటే, ఇదిగో నాకు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. చూసారా, అతడుకున్న చిన్నవాడు దావీదు. చిన్నవాడే, చాలా వయసులో చిన్నవాడు, జ్ఞానంలో చిన్నవాడు. అతడు వయసులో చాలా చిన్నవాడు, జ్ఞానంలో చాలా కొద్దివాడు. అయినప్పటికీ కూడా అతడు ఉన్నది ఏంటో తెలుసా? నేను ఆధారపడినది ఎవరి మీద? నా జీవము కలిగిన దేవుని పైన నేను ఆధారపడ్డాను. చూసారా, అతనుకున్న నమ్మకం ఏంటో తెలుసా ప్రేమిటులారా? సౌలు తోటి, రాజు తోటి, అక్కడ ఉన్న వారందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఇతడు నాకు ఆఫ్టర్, ఇతను నేను జయిస్తాను, ఇతను నేను చంపేస్తాను. ఎందుకంటే నాతో ఉన్నవాడు, నా వెనక ఉన్నవాడు శక్తివంతమైన దేవుడు. చూసారా, మనుషులను ఆధారం చేసుకోకుండా దేవుని మీద ఆధారపడితే మన జీవితాలు ఏమవుతాయో తెలుసా ప్రియబిడ్డలారా? మన జీవితాల్లో ఎదురవుతున్న ప్రతి సమస్య కూడా పరిష్కరింపబడతాది ఎప్పుడు నువ్వు లోకం వైపు చూడకుండా నువ్వు దేవుని వైపు చూసినప్పుడు. నువ్వు దేవుని ఆధారం చేసుకోవాలి, మనుషుల మీద ఆధారపడటం కాదు. దావీదైతే ఎవరి మీద ఆధారపడుతున్నారంటే వారందరికీ కూడా, దావీదు మీద ఉన్న వారందరికీ కూడా భయపడుతుంది. ఎందుకో తెలుసా? దావీదు ఎంతో చిన్నగా ఉన్నాడు, దావీదు చాలా చిన్నవాడు. కానీ గొల్యాతు చూస్తే చాలా పెద్దగా ఉన్నాడు. కానీ దావీదుకు ఉన్న ధైర్యం ఏంటంటే, నా నీతికి ఆధారము దేవా, నేను మొదలు పెట్టినప్పుడు నువ్వేమిస్తావు? నాకు ఉత్తరం ఇస్తావు. దావీదు ఏం చేస్తున్నాడు? మొదలు పెడుతున్నాడు. దావీదు ఏం చేస్తున్నాడు? అయ్యా, ఇదిగో నీవు నీ గొప్ప కార్యములు ఇప్పుడు చేయవలసిన సమయం వచ్చింది నాయన. ఇదిగో నా ఎదుట గొల్యాతు అనే పాపము నా ఎదుట పొంచి ఉంది. దానికి నేను ఇప్పుడు ఏం చేయాలి? పడగొట్టు ప్రభువా, నాకు ఇరుకులో విషాదమును కలుగు చేయవాడు నీవే నాయనా. చూసారా ప్రియబిడ్డలారా, ఎవరి మీద ఆధారపడుతున్నాడంటే దేవుని మీద ఆధారపడి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. సమస్య వస్తే కనుక అతడు కృంగిపోలేదు, సమస్య వస్తే అతడు వెనకడుగు వేయలేదు. దేని మీద, ఎవరి మీద ఆధారపడ్డాడంటే దేవుని మీద ఆధారపడి అతడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నా ఇరుకులు విశాలతను కలుగు చేయవాడు నీవే నాయనా అని ప్రార్థన చేస్తున్నాడు. మనకు కూడా అనేకమైన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, అనేకమైన ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ప్రియబిడ్డలారా, ఎదురవుతున్న సమయంలో మనము ఎవరి మీద ఆధారపడాలంటే, ఎవరిని ఆధారం చేసుకోవాలంటే, ఈ రోజున మనము కూడా దేవుణ్ణి ఆధారం చేసుకుని దేవుని మీద
ఆధారపడి మనం ఏమవ్వాలి? అయ్యా నీకు నేను మొరపెడుతున్నాను, నా ఇరుకులో విశాలతను కలుగు చేయవాడు నీవే నాయన. ఎవరి మీద ఆధారపడాలో తెలుసు ప్రియులారా? దేవుని మీద అనగా నా నీతికే ఆధారము దేవా. అవును, మన కుటుంబంలో సమాజంలో అనేకమైన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఎవరి మీద ఆధారపడాలంటే, ఎవరిని ఆధారం చేసుకోవాలంటే దేవుడిని మనము ఆధారం చేసుకుని ఆయన మీద ఆధారపడిన బిడ్డలను ఆయన ఎన్నడూ కూడా కదల్చబడట. అతను ఎలా ఉంటాడంట? నీటి కాలువలలో ఎవరు నాటబడిన చెట్టు వలె. అతడు ఎప్పుడు కూడా ఎలా ఉంటాడు? ఫలించు చెట్టు వలె ఉంటాడు. దేవుని మీద ఆధారపడిన బిడ్డలు ఎలా ఉంటారు అని కనుక మనము ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, ఆ కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనములో అతడు నీటి కాలువలో నాటబడినది, ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయదంతయు సఫలమగును. ఎవరు చేసేది సఫలమవుతుంది? ఎవరు చేసేది సఫలమవుతుంది? దేవుని మీద ఆధారపడిన బిడ్డలు చేయదంతయు సఫలమవుతుంది. దేవుని మీద, దేవుని వాక్యం ఆధారం చేసుకుని జీవించేవారు జీవితంలో అనేకమైన సఫలాలు చూస్తారు, అనేకమైన కార్యాలు చూస్తారు. వారు అతడు చేయడంలో సఫలమవుతున్నట్టుగా నువ్వు చేసేది ప్రతిదీ కూడా దీవించబడాలంటే, నువ్వు చేసే ప్రతి పని కూడా ఆశీర్వదింపబడాలంటే ఏం చెప్పాలంట? మనం ఎవరి మీద ఆధారపడి ఉండాలంట? దేవుని మీద మనము ఆధారపడి జీవించాలి. దేవుని మనము ఆధారం చేసుకుని ఈ లోకంలో మనం ఉన్నప్పుడు అతడు చేయనిదంతా కూడా సఫలమవుతాడు. మనం చేసేది ప్రతిదీ కూడా దీవించబడాలంటే మనము దేవుని మీద మనం ఆదుకుని జీవించాలి. కాబట్టి మొదటిగా మన కుటుంబంలో సమస్య ఎదురైనప్పుడు, రెండవదిగా ప్రేమికులాగా మన జీవితంలో సమస్య ఎదురైనప్పుడు, మూడవదిగా మనము చూస్తున్న సమయంలో ప్రేమికులారా చూడండి, కీర్తనల గ్రంథము 22వ సంకీర్తన 10వ వచనం కనుక చదివినట్లయితే ప్రేమికులారా, గర్భవాసనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడము నీవే. చూడండి, దావీదు గారు ఇటువంటి ఏమని రాస్తూ ఉన్నాడంటే, గర్భవాసనది మొదలుకొని నాకు ఆధారము నీవే అంటే నా తల్లి కడుపులో నేను పడినది మొదలుకొని, నా తల్లి కడుపులో నన్ను నేను రూపింపబడినది మొదలుకొని, నా తల్లి కడుపులో నన్ను రూపించినది మొదలుకొని నాకు ఆధారం ఎవరు? నీవే. నేను గర్భవాసులైనది మొదలుకొని నాకు ఆధారం నీవే. నాడు తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయబడదు లేదు, నాకు తోడుగా ఉండదు. శ్రమ వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ప్రేమికులారా మనం అనుకుంటాం కదా, దేవుడు నాకు శ్రమ వచ్చింది, నాకు అనేకమైన బాధలు వచ్చినాయి, దేవుడు నన్ను విడిచిపెట్టేస్తాడేమో, నాకు దేవుడే ఆధారం అనుకున్నాను, నాకు దేవుడే అన్నీ కూడా అనుకున్నాను, కానీ నాకు శ్రమ వచ్చినది, నాకు సహాయం చేసేవారు ఎవరు? దేవుడు నాకు సహాయం చేయట్లేదు అని ఒకవేళ అనుకుంటున్నామేమో ప్రేమికులారా, నువ్వు గర్భవాసి మొదలుకొని అనగా మనమంట తల్లి గర్భములో పడినది మొదలుకొని మనకు సహాయం చేసేవాడు ఎవరంట? దేవుడే మనకు సహాయం చేస్తున్నాడు, ఆయనే మనకు సహాయం చేస్తున్నాడు. కాబట్టి మనము ఎవరి మీద ఆధారపడాలంటే
ఎవరిని ఆధారం చేసుకోవాలంటే దేవుని మీదే. నా తల్లి నన్ను కన్నదని కానీ నా దేవుడు నీవే నాయన, నన్ను నేను నిన్నే ఆధారం చేసుకున్నా. కానీ చాలా మంది జీవితంలో ఏమంటారంటే చాలా మంది కూడా చెప్తారు, అయ్యా నాకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి, నాకు ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, నాకు దేవుడు తోడు లేడు, నాకు ఆధారం ఎవరు లేరు, ఇటు నా కుటుంబంలో నా అయిన వారు విడిచిపెట్టేస్తారు. కానీ దేవుడు కూడా ఈ సమయంలో నన్ను విడిచిపెట్టేస్తారు. నేను ఎవరి కోసం బ్రతకాలి, నేను ఎందుకోసం బ్రతకాలి, ఎందుకు నా జీవితము అని చాలా మంది కూడా ఏమవుతారంటే చాలా విధాలుగా కృంగిపోతూ ఉంటారు. కానీ నీకు ఒక సమస్య వచ్చిందంటే నువ్వు ఇంకా దేవునికి దగ్గరగా అవ్వడానికి, ఒక సమస్యలు వస్తున్నాయంటే నువ్వు ఇంకా దేవుని పైన ఆధారపడి ఉండడానికి. ఆ సమస్య ఎందుకు వచ్చినట్లయితే ఇంకా నువ్వు దేవుని పైన ఆధారపడి జీవించడానికి ఆ సమస్య వచ్చింది. కాబట్టి ఆ సమస్య వచ్చినప్పుడు మనం దేవుని పైన ఆధారపడలే కానీ ఎంత మాత్రము కూడా కృంగిపోకూడదు. ప్రియబిడ్డలారా చూడండి, అక్కడ మనము చూస్తే దానియేలు మనమందరం కూడా తెలుసు. దానియేలు ఎవరిని సింహాలకు బోనులో వేసేశాడు. దానియేలును సింహాలకు బోనులో వేసినప్పుడు ఎవరిని ఆధారం చేసుకున్నాడు? ఇదిగో నాకు సమస్య వచ్చేసింది, నాకు ఇబ్బందులు వచ్చాయి, నాకు ఇరుకులు వచ్చాయి, నేను ఇంకా ఎవరి కోసమో అని అనుకున్నాడా? అతడు సింహాలకు బోనులో ఉండి ఏం చేస్తున్నాడు? పాటలు పాడుతూ దేవుని నామమును మహిమపరుస్తున్నాడు. అందుకని మనలో కూడా పాడుతున్న మనందరం కూడా ఏం పాట పాడతాం? సింహపు బోనులో కాపాడినది నీవే కదా, దానియేలు సింహపు బోనులో కాపాడినది నీవే కదా, దానియేలు సింహాలకు బోనులో ఉన్నప్పుడు, అనగా శ్రమలు ఎదురైనప్పుడు, అతడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని మీద ఆధారపడ్డాడు. ఏంటంటే, అయ్యా ఇదిగో నన్ను సింహాలకు బోనులు వేశాడు, అయినా కానీ ఒకవేళ సింహాలు నన్ను తిరివేయడానికి వచ్చినా కానీ, నన్ను సింహాలు తిరివేసినా కానీ నేను ఎవరి మీద ఆధారపడుతానంటే, నేను ఎవరి మీద ఆధారపడి జీవిస్తానంటే నాయన నీపైనే నేను ఆధారపడి ఉంటాను. చూడండి ఎంతగా శ్రమలు అనగా తన జీవితంలో, ఇదిగో నేను గర్భవాసిగా నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడే నన్ను రూపించిన వాడు నీవు, నన్ను ఆధారపడిన నీ మీద నేను ఆధారపడిన వాడు నేను, నన్ను కాపాడేవాడు నీవు, ఇదిగో నాకు సహాయం చేసేవాడు నీవు అని దానియేలు ఎవరి మీద ఆధారపడ్డాడంటే దేవుని పైన ఆధారపడ్డాడు.
షాపు ఎదురవుతున్న సమయంలో కూడా అతను చనిపోతాడు అని తెలిసినా కానీ ఎవరి మీద ఆధారపడి జీవిస్తున్నాడంటే ప్రియమైన దేవుని సంగమా, దేవుని పైన ఆధారపడి ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మనం కూడా ఎవరిపైన ఆధారపడుతున్నాం, ఎవరిని మనము ఆధారం చేసుకుని జీవిస్తున్నాము. చూడండి, నా తల్లి నన్ను కన్నడ మొదలుకొని నాకు ఆధారం ఎవరో, నీవే నాకు ఆధారము. కాబట్టి ఈ లోకంలో మనకి ఆధారం అంటూ ఎవరున్నారంటే చాలా మంది అంటున్నారు, నా భర్త నాకు ఆధారం, నా భార్య నాకు ఆధారం, నా పిల్లలే నాకు ఆధారం. కానీ ఈ రోజున చాలా మంది కూడా భర్తలు ఆ యొక్క భార్యలను ఆ యొక్క అనేక విధాలుగా చూసే పరిస్థితులు ఉన్నాయి. కన్న బిడ్డలే నాకు ఆధారం అనుకుంటున్నా, కన్న బిడ్డలే ఈ రోజున తల్లిదండ్రులను విడిచిపెట్టేసే పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నాం. ఇదిగో నాకు ఆధారం అయ్యా నా కన్నవారే, కానీ నా కన్నవారే నాకు తోడుగా లేరు, నా బిడ్డలే నాకు ఆధారం అనుకున్నారు. ఈ వృద్ధాప్యంలో ఈ స్థితిలో దాన్ని విడిచిపెట్టేస్తున్నారు. కానీ నువ్వు ఏ వయసులో ఉన్నా కానీ, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా కానీ, ఎన్నడూ కూడా విడిచిపెట్టిన వాడు ఎవరునంటే దేవాదు దేవుడే. నేను విడిచిపెట్టాడు, నేను విడిచిపెట్టకుండా అనుక్షణము కూడా నేను కాపాడువాడు ఎవరునంటే దేవుడే. నేను కాపాడువాడు, నేను కాపాడువాడు ఎలా ఉంటాడో, ఇశ్రాయేలును కాపాడువాడు కుడుగను నిద్రపోడు. మీరన్నా ముందుకేస్తున్నారు కదా, ఇప్పుడు ఏమేస్తున్నారు? తలలు వంచారు చాలా మంది, ముసుగు దించారు చాలా మంది. ఏం చేస్తున్నారు? తలలు వంచారు, ముసుగు దించారు, ఇక నన్ను ఎవరు చూడట్లేదు కదా అనుకుంటున్నారు. కానీ జాగ్రత్త, ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు. జాగ్రత్త, నీకు సహాయం చేసేవాడు, నీకు తోడుగా ఉండేవాడు, ఆయన నిన్ను కునుకడు నిద్రపోడు, ఆయనే నిన్ను కాపాడువాడు. కాబట్టి నిన్ను కాపాడువాడు ఆయన, కాబట్టి ఆయన మీద ఆధారపడి నీవు సహాయం అనగా నువ్వు ఏమైనా అడగాలంటే నాకు సహాయం చేసేవాడు నీవే నాయన, నాకు సహాయం చేసేవాడు నీవే ప్రభువా అని దేవుని మీద ఆధారపడి ఉంటే కనుక దేవుడు ఏం చేస్తాడంట? నీకు సహాయం చేసి నిన్ను కాపాడేవాడుగా ఉంటాడు ఆయన. నేను కాపాడేవాడిగా ఉన్నాడు ఆయన. కాబట్టి నువ్వు చేయవలసిందల్లా ఏంటో తెలుసా? ఇప్పుడు వరకు కూడా ఒకవేళ లోక సంబంధమైన వాటి మీద ఆధారపడి జీవిస్తున్నావేమో, లోకం మీద నువ్వు ఆధారపడుతున్నావేమో, లోక ఆశల మీద నువ్వు ఆధారపడుతున్నావేమో, లోక సంబంధమైన వాటి మీద నువ్వు ఆధారపడుతున్నావేమో. నీ విశ్వాసం దేనిపైన ఉండాలి? నీ విశ్వాసము దేనిపైన ఉండాలని చెప్తున్నాడు ప్రియమిత్రులారా. ఇందాక మనం చదువుకున్నాం కొరింథీయులకు రాసిన పత్రికలో దేవుని చదువుకున్నాము 2వ అధ్యాయము 4వ వచనము, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలెనని. దేనిని ఆధారం చేసుకోకూడదు ప్రియమిత్రులారా? మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోకూడదు. మనుషుల జ్ఞానము కాదు. మనుషుల జ్ఞానం ఏంటంట? మనుషుల జ్ఞానము జ్ఞానము. కానీ దేవుడి జ్ఞానం అంట పరిశుద్ధమైన జ్ఞానం, అది భయం నుండి వచ్చే జ్ఞానం, అది పవిత్రమైన జ్ఞానం అది. కాబట్టి నువ్వు దేనిని ఆధారం చేసుకుంటున్నావు? పరిశుద్ధమైనదా, పవిత్రమైనదా? ఆ యొక్క దేవుని జ్ఞానం ఆధారం చేసుకుని నువ్వు జీవిస్తున్నావా? కాదు. లేకపోతే మనుషుల జ్ఞానం మీద నువ్వు ఆధారపడుతున్నావు. ఎక్కడైతే దానియేలైతే ఎవరి మీద ఆధారపడ్డాడు? నన్ను మీరు సింహాలకు బోధలో వేసినా కానీ నేను సంతోషంగా వెళ్తాను, కానీ మీకు అనగా మీకు మొక్కను
మీ మీద నేను ఆధారపడి ఉండను. నేను మనుషులను మొక్కను, మనుషుల మీద ఆధారపడను. నేను ఎవరిని మొక్కుతానంటే నేను దేవుని మొక్కుతాను, దేవుని మీద నేను ఆధారపడి ఉంటాను. ప్రియమైన దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, నీ కుటుంబం ఆశీర్వదింపబడాలంటే, నీ కుటుంబం ఉన్నతముగా దీవించబడాలంటే, నీలో ఉన్న ప్రతి విధమైన సమస్యలు నీ కుటుంబంలో తొలగిపోవాలంటే నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు? ఎవరిని ఆధారంగా తీసుకుంటున్నావు? మనుషులను ఆధారంగా చేసుకుని బ్రతుకుతున్నావా? దేవుని మీద ఆధారపడి నువ్వు బ్రతుకుతున్నావా? దేవుని ఆధారంగా చేసుకుంటే ప్రతి సమస్యను కూడా తొలగించేవాడు దేవాది దేవుడు. అందుకనే సంఘానికి చెప్తున్నాడు, తన సంఘానికి అనగా మనందరితో కూడా సంఘానికి చెప్తున్న మాట ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే చూడండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం కనుక మనము చూసినట్లయితే ప్రియమిత్రులారా, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది మీకు తెలియవలనని ఈ సంగతులను మీకు వాయించున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభములో ఆధారమునై ఉన్నది. సంఘానికి చెప్తున్న మాట, నేను ఎందుకు ఆలస్యంగా వస్తున్నాను, నేను ఎందుకు ఆలస్యంగా చేస్తున్నాను? చాలా మంది కూడా అనుకుంటారు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు, ఏమిటి వస్తారన్న దేవుడు ఇంకా ఆలస్యం అవుతూ ఉన్నది ఏంటి అని చాలా మంది కూడా అనుకుంటారు. కానీ సంఘానికి చెప్తున్న మాట ఏంటి? అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో ఆయన జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలని ఈ సంగతులను నీకు రాయించున్నాను. దేవుని సంఘములు గట్ట జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలో ఆయన రాస్తున్నాడు. జనులు జీవము కలిగిన దేవుని సంఘములో ఎలా ఉండాలో తెలియజేస్తున్నాడు. ఆయన ఆలస్యం ఎందుకు చేస్తున్నాడంటే ఆయన జీవము కలిగిన సంఘంలో మనము ఎలా ఉండాలో తెలియజేస్తున్నాడు. రెండవది అంటున్నాడు కదా, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఆ సంఘం అంట దేని మీద కట్టబడాలంట? సంఘము సత్యమునకు ఆధారమునైన స్తంభమును ఆధారమునై ఉన్నది. అంటే దేవుని సంఘము, దేవుని కుటుంబము దేనిపైన కట్టబడాలంట? సత్యము పైన, అనగా నిజము పైన కట్టబడాలి దేవుని సంఘము. దేవుని సంఘం అంటే దేవుని బిడ్డలము అని చెప్పుకుంటున్న మనము, దేవుని బిడ్డలము, మేము దేవుని సంఘము అనుకుంటున్న మనము దేని పైన కట్టబడాలి? సత్యము పైన మనము కట్టబడాలి. సత్యాన్ని మనం ఆధారం చేసుకోవాలి. సత్యము పైన మనము కట్టబడిన సంఘముగా ఉండాలి. దేవుని సంఘము దేనికి ఆధారపడి ఉండాలంటే, దేని మీద ఆధారపడి ఉన్న సంఘముగా ఉండాలంటే సత్యము పైన కట్టబడిన సంఘముగా ఉండాలి. సత్యమును ఆధారం చేసుకున్న సంఘముగా ఉండాలి. కాబట్టి దేవుని సంఘాన్ని ఇప్పుడు చెప్తున్నాడు. దేవుని సంఘముగా మనందరికీ కూడా దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మీరు దేనిపైన కట్టబడాలి? మీరు దేనిపైన? సత్యము పైన. సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి?
నిజాన్ని ఏమంటాం మనం? నిజం చెప్పంటాము. నిజం అంటే సత్యము అనగా మన జీవితంలో ఏముండాలి? నిజం ఉండాలి. నిజము పైన మనం కట్టబడాలి. చాలా మంది ఎలా ఉంటారో తెలుసా? నిజము ఏంటంటే వారి లోపల ఉన్న ప్రవర్తన అనేది నిజం. బయటికి మాత్రం ఎలా ఉంటారు? చూడడానికి చాలా బుద్ధిమంతురాలు. ఏమే చాలా బుద్ధిమంతురాలు అంటారు. కానీ లోపల మాత్రము ఎలా ఉంటారంటే అంతా కూడా అసత్యమే. అంటే సత్యం ఉండదు. కానీ దేవుడు అంటున్నాడు కదా, నువ్వు నిజం పైన కట్టబడు, నువ్వు నిజాన్ని ఆధారంగా చేసుకో. నేనే సత్యమును కాబట్టి, నేనే నిజాన్ని కాబట్టి నన్ను నువ్వు ఏం చేసుకోవాలి? ఆధారం చేసుకుని నువ్వు సంఘం అంట ఎవరిని ఆధారం చేసుకోవాలంట? దేవుని ఆధారం చేసుకుని దేవుని పైన మనం కట్టబడాలి. అనగా సత్యము పైన మనం కట్టబడాలి, నిజము పైన మనం కట్టబడాలి. దేని పైన మనం కట్టబడుతున్నాము? ఎలా కట్టబడి ఉన్నాము ప్రియులారా? దేని పైన మనము కట్టబడి ఈ లోకంలో జీవిస్తున్నామంటే దేవుని సంఘముగా మనము నిజము పైన అనగా దేవుని సత్యము పైన ఆధారపడి దేవుని పైన మనం కట్టబడాలి. దేవుని సంఘము ఎవరి పైన కట్టబడాలి? దేవుని పైన కట్టబడాలి. అంటే మనం ఎలా ఉండాలంట? సజీవమైన రాళ్ల వల్లే మనము కట్టబడాలంట. మనం ఎలా ఉండాలి? సజీవమైన రాళ్ల వల్లే ఉండాలి. సంఘంలో ఎలా ఉండాలి? సంఘంలో మనం ఎలా ఉండాలి? జీవము కలిగిన దేవుని బిడ్డలుగా అవయవాలుగా ఉండాలి. కానీ సంఘంలో చాలా మంది కూడా ఎలా ఉంటారంటే సంఘంలో జీవము లేని వారిగా ఉంటారు. అంటే వారు ఉండడానికి ఉంటారు, వారు దేవుని సన్నిధానంలో ఉండడానికి ఉంటారు, దేవుని మందిరంలో ఉండడానికి ఉంటారు. కానీ వాళ్ళు ఏం లేని వారిగా ఉంటారు? జీవము లేని వారిగా ఉంటారు. కాదు, జీవము కలిగిన అవయవాలుగా సజీవమైన రాళ్ల వలె మనము ఉండాలి దేవుని సంఘములో. అనగా మనము ఎలా ఉండాలి? జీవము కలిగిన వారిగా ఉండాలంటే, జీవము కలిగిన బిడ్డలుగా ఉండాలంటే మనలో ఏముండాలి? దేవుని యొక్క ఆయన జీవము కలిగిన కార్యాలు ఉండాలి మనలో. అందుకని అంటాడు ఏప్రిల్కి రాసిన పత్రికలో మనము చూసినట్లయితే ప్రియబిడ్డలారా, ఏప్రిల్కి రాసిన పత్రికలు అంటాడు కదా, విశ్వాసము అనగా ఎలా ఉండాలి అని మనం ఆలోచన చేసినట్లయితే మీరు ఎలా ఉండాలి అంటే చూడండి, మనము ఎలా ఉండాలి అని చెబుతూ ఉంటాడంటే ఏప్రిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు కదా, ప్రియబిడ్డలారా, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గురించిన బోధనయు హస్తనిక్షేపములను మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలవేక క్రీస్తును గూర్చిన మూడోపదేశమును మారి సంపూర్ణమగుటకు సాగిపోదుము. మనం ఎలా ఉండాలంట? నిర్జీవ క్రియలను విడిచిపెట్టి. ఏ క్రియలు విడిచిపెట్టాలి? నిర్జీవమైన అంటే జీవము లేని క్రియలు విడిచిపెట్టాలి. చాలా మంది కూడా సంఘంలో ఎలా ఉంటారు? జీవము లేని వారిగా ఉంటారు, నిర్జీవమైన వారిగా ఉంటారు. పాటలు పాడాలంటే జీవం ఉండదు. దేవుని కార్యాలనుగా దేవుని సన్నిధానంలో ఎదుగో, నా జీవితాన్ని ఇలా మార్చుకోవాలి, నేను దేవుని సన్నిధానంలో ఇలా ఉండాలి, నేను ఇలా బ్రతకాలని దాంతో బాగు జీవం ఉండదు.
వారెన్నడూ కూడా లోక సంబంధమైన వాటి మీద, లోక సంబంధమైన ఆలోచన మీద కలిగి ఉంటూ వాళ్ళు ఎలాంటి క్రియలు ఉంటారంట? నిర్జీవమైన క్రియలతో ఉంటారంట. కానీ ఏమి విడిచిపెట్టాలి మనము? నిర్జీవమైన క్రియలు, జీవలేని క్రియలు విడిచిపెట్టాయి. జీవములైన క్రియలను విడిచిపెట్టేసి మారు మనసు చెంది జీవము కలిగిన దేవుని కుమారుడిగా, జీవము కలిగిన దేవుని కుమార్తెగా ఉండు. జీవము కలిగిన బిడ్డలుగా ఉండాలంటే, జీవము కలిగిన బిడ్డలుగా మనం జీవించాలంటే ఏముండాలి మనలో? దేవుని వాక్యం అనే జీవము కలిగిన దేవుని వాక్యము మనలో ఉండాలి. ఏముండాలి? జీవము కలిగిన దేవుని వాక్యము మనలో ఉంటే మనలో ఏముండదో? నిర్జీవమైన క్రియలు ఉండవు. ప్రియ దేవుని సంగమా, మనలో నిర్జీవమైన జీవితం ఉండదు. ఎప్పుడు ఉండదంటే జీవము కలిగిన దేవుని వాక్యము మనలో ఉన్నప్పుడు. అందుకని అంటాడు కదా, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే ఏమంటాడు? ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యందు, ఆ వాక్యము దేవుడు. ఇప్పుడు ఎవరు వాక్యం అంటే? ఎవరు వాక్యం అంటే? ఎవరు? దేవుడు. కాబట్టి ఆ వాక్యము మనలో, ఆ సజీవమైన వాక్యము మనలో ఉండాలి. ఆ సజీవమైన వాక్యము మనలో ఉంటే మన జీవితాన్ని ఏం చేస్తుంది? మన జీవితాన్ని మార్చేది దేవుని వాక్యము. మన జీవితాన్ని ఫలింపజేసేది దేవుని వాక్యము. మన జీవితాన్ని కట్టేది దేవుని వాక్యము. కాబట్టి నిర్జీవమైనది, నిర్జీవమైన క్రియలను విడిచిపెట్టి సజీవమైన దేవుని వాక్యము ఎప్పుడైతే మనము కలిగి ఉంటామో, సజీవమైన వాక్యము యొక్కకు ఎప్పుడైతే మనము వస్తామో, సజీవమైన వాక్యము మనలో ఏమి చేస్తుందంట? మన ఆ సజీవమైన వాక్యము మనలో ఏమి చేస్తుంది? మనలను జీవింపజేస్తుంది, మనలను బ్రతికిస్తుంది. ఏమిటి? దేవుని వాక్యము. దేవుని వాక్యము మనలను ఏమి చేస్తుంది అని కనుక ఒకసారి చూసినట్లయితే ప్రియమిత్రులారా, చూడండి, దేవుని వాక్యము మనకి ఏం చేస్తుందంటే, సజీవమైన వాక్యము మనకి ఏం చేస్తుందంటే 119వ కీర్తనలో, 119వ కీర్తన 105వ వచనము కనుక చూసినట్లయితే, 119వ కీర్తన 105వ వచనం, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవలకు. సజీవమైన వాక్యము ఎలా ఉంటది? సజీవమైన వాక్యము ఎలా ఉంటది? మనకు మన త్రోవలకు వెలుగుగా ఉంటుంది. కాబట్టి సజీవమైన అనగా ప్రేమికులారా, మనము ఎవరిపైన ఎక్కడ సంఘము కట్టబడాలంటే ప్రేమికులారా, ఆయన పరిశుద్ధమైన జీవము కలిగిన దేవుని సంఘముగా మనం కట్టబడాలంటే మనం త్రోవకు ఎవరు ఉండాలంట? ఆయన మనకు వెలుగుగా ఉండాలి. అంటే మన జీవితాలకు ఎవరు వెలుగుగా ఉండాలి? ఆయన కనుక మనకు తోడుగా ఉంటే, మన జీవితాలకు ఆయన తోడుగా ఉంటే, మన త్రోవకు ఆయన ఏమైనాడు? వెలుగైనాడు. కాబట్టి ఆ వెలుగును ఈ రోజున మనము ఏం చేసుకోవాలంటే ప్రియమిత్రులారా, మనము ఈ రాత్రికాల సమయంలో ఏం చేసుకోవాలి? ఆ వెలుగును మన జీవితంలోనికి ఆహ్వానించుకోవాలి. అయ్యా, నా నీతికి ఆధారము దేవా, నిన్ను నా ఆధారముగా చేసుకుంటున్నాను. నా జీవితానికి నేను వెలుగుగా ఉంటుంది ఆయన. నిన్ను నేను ఆధారం చేసుకుంటున్నాను ప్రభువా. ఇదిగో ప్రభువా, నా స్వబుద్ధిని నేను ఆధారం చేసుకోవడం లేదు, నా స్వబుద్ధి మీద నేను ఆధారపడడం లేదు. ఎవరి మీద ఆధారపడకూడదంటే నీ సొంత బుద్ధి మీద, నీ సొంత ఆలోచన మీద ఆధారపడకుండా అబ్రహాము వలె నువ్వు దేవుని పైన ఆధారపడితే, అబ్రహాము వెళ్ళి చోట కల్లా కూడా, అబ్రహాము వెళుతున్న ప్రదేశంలో కల్లా ఎవరు తోడుగా ఉన్నారు?
దేవుడు తోడుగా ఉన్నాడు. ఈ రోజున అలాంటి తోడు అనగా అలాంటి ఆశీర్వాదములు నీకు కావాలంటే ఎవరిని ఆధారం చేసుకోకూడదంటే నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకోకూడదు. యేసేపు వర్ధిల్లాడంటే, యేసేపు ఆశీర్వదింపబడ్డాడంటే, యేసేపు దీవించబడ్డాడంటే దేవుని ఆధారం చేసుకున్నాడు కాబట్టి, దేవుని ఆధారం చేసుకుని జీవించాడు కాబట్టి యేసేపు దీవించబడ్డాడు. కాబట్టి దావీదు దీవించబడ్డాడంటే దావీదు ఎలా ఉన్నాడు? తన నీతికి ఆధారముగా తీసుకున్నాడు దేవుని. నా నీతికి ఆధారము దేవా, ఇదిగో నేను నీ మీద ఆధారపడుతున్నాను. నాకు ఇరుకులో విశాఖను కలుగు చేసిన వాడు నీవే. కాబట్టి నీకు అనేకమైన ఇబ్బందులు, అనేకమైన సమస్యలు ఎన్ని ఎదురైనా కానీ నువ్వు దేవుని మీద, ఆ నీతికి ఆధారమైన దేవుని మీద కనుక నువ్వు ఆధారపడితే, నువ్వు మొరపెడితే, నువ్వు ప్రార్థన చేస్తే ఎవరంట నీకు ఇరుకులు విశాలతను కలుగు చేసేవాడు? ఎవరంట? దేవుడి నీకు ఇరుకులో విశాలతను కలుగు చేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుణ్ణి నీవు నీతికి ఆధారముగా చేసుకోవాలి. మూడవది అంటున్నాడు, ఇదిగో నాయనా, నేను తల్లి గర్భములో గర్భవాసి మొదలుకొని నాకు తోడుగా ఉన్నవాడు నీవే. కాబట్టి తల్లి గర్భములో పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు కూడా, ఈ సమయం వరకు కూడా తోడుగా ఉండి ఆధారంలో ఉన్నవాడు ఎవరు? దేవుడే. కాబట్టి సింహాలకు పోలైనా కానీ నాకు ఆ ఎదురైనా కానీ నేను భయపడను. ఎందుకో తెలుసా? నేను తల్లి గర్భములో పుట్టినది మొదలుకొని నన్ను ఆదరించిన వాడు, నాకు తోడుగా ఉన్నవాడు, నన్ను సంరక్షించిన వాడు నీవే నాయనా. కాబట్టి శ్రమలు ఎదురైనా కానీ నేను భయపడను అని ఎప్పుడైతే నువ్వు తీర్మానం చేసుకుంటామో దేవుడి మనకి ఆధారముగా ఉంటాడు. మూడవదిగా సంఘానికి చెప్తున్నాడు. చివరిగా ఏం చెప్తున్నాడు? సంఘమా, దేవుని పైన నీవు ఆధారపడు. ఆయన ఆలస్యం చేయించున్నాడంటే నీ నీతి క్రియలు చూడడానికి, నీ నీతిని చూడడానికి, నీ క్రియలు చూడడానికి, నీవు ఈ యొక్క నిర్జీవమైన క్రియలను విడిచిపెట్టి జీవము కలిగిన క్రియలు చూడడానికి ఆయన ఆలస్యం చేస్తున్నాడు. కాబట్టి ఓ సంగమా, నువ్వు ఎవరిని ఆధారం చేసుకోవాలి? దేవుడిని ఆధారం చేసుకో. ఓ ప్రియబిడ్డలారా, నువ్వు ఎవరిని ఆధారం చేసుకుంటున్నావు? ఈ రాత్రికాల సమయంలో నువ్వు దేవుని ఆధారం చేసుకుంటే, దేవుని ఆధారం చేసుకుని కనుక నువ్వు జీవిస్తే ప్రతి ఒక్కరికి కూడా ఆయన మన త్రోవలకు వెలుగుగా ఉంటాడు. ఆయనను మనల్ని నడిపించేవాడు ఉంటాడు. ఆయన సజీవమైన వాక్యము మనకు తోడుగా ఉంటుంది. కాబట్టి నీవు ఎవరిని ఆధారం చేసుకుంటున్నావు? మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటున్నావా? దేవుని శక్తిని ఆధారం చేసుకుంటున్నావా? రెండు దేవుడు మీ ముందు ఉంచాడు. మనుషుల జ్ఞానం అయితే అది వెర్రితనము. మనుషులు ఈ లోకంలో మనుషుల జ్ఞానం మీద ఆధారపడితే నువ్వు వ్యర్థుడు అవుతావు. కానీ దేవుని శక్తి మీద ఆధారపడితే, ఇప్పటి వరకు మనం చూసాము, అబ్రహాము దేవుని శక్తి మీద ఆధారపడ్డాడు, యోసేపు దేవుని శక్తి మీద ఆధారపడ్డాడు. అదే విధముగా ప్రియబిడ్డలారా, దావీదు దేవుని శక్తి మీద ఆధారపడ్డాడు, దానియేలు దేవుని శక్తి మీద ఆధారపడ్డాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ప్రియబిడ్డలారా, దేవుని పైన ఆధారపడ్డాడు. దేవుని ఆధారం చేసుకో. దేవుని శక్తి మనకు తోడే ఉండాలి, మనల్ని సంరక్షిస్తుంది. కాబట్టి ఈ సమయంలో మనం అందరం కూడా మరి దేవుని పైన ఆధారపడి జీవించే గొప్ప ధన్యతను ప్రతి వారం
పొందుకోవాలని ఈ రాత్రి కాలం అనగా ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడికలో చేర్చిన నీవు ఈ లోకాన్ని ఆధారం చేసుకోవడం కాదు, ఈ లోకంలో ఉన్న వారిని ఆధారం చేసుకుని జీవించడం కాదు, దేవుని ఆధారం చేసుకుని జీవిస్తే దేవుడు నీ పరిస్థితిని మారుస్తాడు. దేవుడు నీకు ఒక నూతనమైన జీవితాన్ని ఇచ్చి నేను నూతన పరుస్తాడు. కాబట్టి అలాగే మనము దేవుని ఆధారం చేసుకుని జీవించే శక్తిని దేవుడు మనందరికీ అనుగ్రహించి మిమ్మల్ని దీవించుగాక. సమస్త జ్ఞాపకం దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు విధానములకు కావలి గాక.